ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వరంగల్ జిల్లా సిద్ధమవుతోంది. మరో 3 నెలల్లో జరగబోయే ఈ గిరిజన జాతరకు అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. 1 కోటి మందికి పైగా వచ్చే భక్తుల కోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి మాఘశుద్ధ పౌర్ణమి ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు సమ్మక్క సారలమ్మ జాతర ఎంతో వైభవంగా జరుగుతుంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. జిల్లా కలెక్టర్ ఎస్పీలతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు మేడారంలో పర్యటించారు. సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. గత జాతర కంటే భక్తులకు ఈసారి మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు 68 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అంతేకాకుండా పెండింగ్లో ఉన్న సమ్మక్క తల్లి కొలువైన చిలకలగుట్ట చుట్టూ 1 కోటి రూపాయలతో ఫెన్సింగ్, మరో 3 కోట్లతో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. ఒక కోటి పైన అంచనాలు ఉన్నాయి. ఆ కోటికి సంబంధించినంత వరకు టాయిలెట్స్ కానీ, నీటి వసతి, త్రాగునీటి వసతి కానీ, అదేవిధంగా అవసరాలకు ఏదైతే బాతింగ్ గార్డ్స్ కూడా అవన్నీ కూడా మనం అడిషనల్గా పెట్టడం జరిగింది. ఈ ఏడాది నుంచే తాడువాయి మండలాన్ని సమ్మక్క సారలమ్మ మండలంగా నామకరణం అధికారికంగా ఖరారైంది. ఇక కాగితాలపై జరిగే పనులు కూడా పూర్తి కానున్నట్లు కలెక్టర్ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రోడ్లు, మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు, టాయిలెట్స్, స్నానాల ఘట్టాలతో పాటు ప్రత్యేక మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తామన్నారు. లింక్ రోడ్స్ ఒకటి, మేజర్గా ఒకటి, అదేవిధంగా ఊరటం నుంచి దొడ్ల ఇట్లా అడిషనల్గా 3 రోడ్లు మనం గుర్తించడం జరిగింది. వాటిని కూడా మనం బడ్జెట్ శాంక్షన్లో పెట్టాము. అవి కాగానే ఈ 3 రోడ్లు కూడా మనం నిర్మాణం చేయడం జరుగుతుంది. దాని ద్వారా మనకి ఏదైతే ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటుందో అదంతా కూడా మనం సమస్యను తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే హన్మకొండ, ఏటూరు నాగారం ప్రధాన రహదారి ఉండగా అదనంగా బయ్యక్కపేట మీదుగా ఒక రోడ్డు, కల్వపల్లి మీదుగా మరొక రోడ్డు, దొడ్ల మల్యాల మీదుగా ఇంకో రోడ్డు ఈసారి జాతరకు అందుబాటులోకి తేనున్నారు. పస్రా నుండి ఏటూరు నాగారం వరకు ఉన్న జాతీయ రహదారి విస్తరణకు నిధులు మంజూరయ్యాయని, జాతరలోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ 3600 ఆర్టీసీ బస్సులను అందుబాటులో పెట్టనుంది. అంతేకాకుండా ఈ జాతరకు ఇందిరా లాంటి స్పెషల్ సర్వీసులను కూడా నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ తెలిపారు. అవసరమైతే మరిన్ని సర్వీసులను కూడా నడపడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మేడారం జాతర అన్నది ఆర్టీసీకు అత్యంత ప్రతిష్టాత్మకమైనది. కేవలం ఏదో పల్లె వెలుగు ఇలా లో ఎండ్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపరేట్ చేయడం మాత్రమే కాకుండా కొన్ని హై ఎండ్ బస్సెస్ కూడా ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేయవచ్చు. ఇందిరా టైప్ ఆఫ్ బస్సెస్ కూడా, ఎయిర్ కండిషన్ బస్సెస్, అవి కూడా మేడారం జాతరకు రన్ చేయాలి అన్న ఒక లక్ష్యం ఉంది. అవసరం అయితే ఇంకా డిమాండ్ పెరుగుతుంది అనుకుంటే కేవలం హై ఎండ్ బస్సెస్ మాత్రమే కాకుండా ఈ బస్సెస్ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. గిరిజన జాతరకు పోలీసులు కూడా గట్టి బందోబస్తును ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. 1 కోటి మందికి పైగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు.